ప్రీవియస్ వీడియోలో మనం అసలు బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి, అందులో ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి చూసాం కదా. ఈ రోజు మనం బ్లడ్ రిలేషన్స్ లో సింబల్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో బ్లడ్ రిలేషన్స్ లో అడిగే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఆప్షన్ చూసింగ్ అంటే ఆప్షన్స్ ని చూస్ చేసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని టైం సేవింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ ఇంట్రడక్షన్ కనుక మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈరోజు మనం క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి క్వశ్చన్లో నేను ఇక్కడ అంతా సరిపోదని కంప్లీట్గా రాయలేదు. మనకి ఈ విధంగా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ నెక్స్ట్ కింద ఈ ఒక క్వశ్చనే కాదు 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా. కాకపోతే ఎగ్జాంపుల్ మీ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను ఓన్లీ 1 క్వశ్చన్ రాసుకున్నాను. సో చూడండి, మనకి ఇక్కడ A plus B means that A is daughter of B, ఓకేనా. A plus B అంటే క్వశ్చన్ లో మనకి ఈ సైన్ ఎక్కడైతే ఉందో ఆ సైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ సైన్ అనేది ఈ వీరిద్దరి మధ్య రిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదేంటి అంటే A plus B means A is the daughter of B, అంటే A B కి డాటర్ అన్నమాట, ఓకేనా. ఇది ఈ సైన్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ A multiplication B means that A is son of B, ఓకేనా. A అనే పర్సన్ B కి సన్ అన్నమాట. A minus B means that A is wife of B, ఓకేనా. A అనే పర్సన్ B కి వైఫ్ అన్నమాట. A is the wife of B. సో ఇది మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం వాటిని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ P multiplication Q minus S, which of the following is true? సో మనకి ఇది ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది. ఈ క్వశ్చన్ ని మనం ఫ్యామిలీ ట్రీ లాగా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అండ్ డ్రా చేసుకొని మనం ఏంటి అంటే ఆఫ్టర్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాక మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్ లో ఏది ట్రూ అంటే ఇచ్చిన సెంటెన్స్ ని మనం ఫ్యామిలీ ట్రీ డ్రా చేసుకున్నాక ఎగ్జాక్ట్ గా ఏదైతే మ్యాచ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ ట్రూ అవుతుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ తీసుకోండి. P మల్టిప్లికేషన్ Q అన్నారు. సో మనకి క్వశ్చన్ లో మల్టిప్లికేషన్ సైన్ ఎక్కడుంది, సెకండ్ ఉంది. A మల్టిప్లికేషన్ B. మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ AB అని అడిగారు కదా, మరి ఇక్కడ PQ అని అడిగారు, S అని అడిగారు, ఇక్కడ C ఇవ్వలేదు కదా, ఎలా రాసుకోవాలి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. సో ఏం కన్ఫ్యూజన్ లేదు. మనం చేయాల్సిన పని ఏంటి అంటే కింద ఎన్నైనా లెటర్స్ ఉండనివ్వండి, ఎంతైనా సింబల్స్, కాకపోతే మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ 1 థింగ్ అనమాట. అదేంటి అంటే A అండ్ B. మనకి ఒకటి ఇక్కడ ఈ రెండు ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ఉన్న ఈ Qని Sని కూడా A అండ్ B అనుకోవాలి. Q ఏ ప్లేస్ లో ఉన్నట్టు, సెకండ్ వన్ S అనేది B ప్లేస్ లో ఉన్నట్టు, ఇక్కడ P ఏ ప్లేస్ లో ఉన్నట్టు, Q B ప్లేస్ లో ఉన్నట్టు, ఓకేనా. ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం తీసుకునే పర్టికులర్ ఒక 2 ఉంటాయి కదా లెటర్స్, వాటి మధ్య సింబల్ కన్సిడర్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏమైనా ఉండనివ్వండి, కానీ మనం ఏపీ లాగే అస్యూమ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం. సాల్వ్ చేస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ P మల్టిప్లికేషన్ Q అన్నారు. సో P మల్టిప్లికేషన్ Q అంటే చూడండి, మల్టిప్లికేషన్ సింబల్ A మల్టిప్లికేషన్ B, P మల్టిప్లికేషన్ Q అంటే సో A ఈజ్ సన్ ఆఫ్ B. A ఈజ్ సన్ ఆఫ్ B అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎవరున్నారు, P ఉన్నారు. P అస్యూమ్ చేసుకోండి. ఇక్కడ B ప్లేస్ లో Q అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏముంది, మల్టిప్లికేషన్ రిలేషన్ ఏముంది, A ఈజ్ సన్ ఆఫ్ B. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, A ఈజ్ సన్ ఆఫ్ B అంటే P ఈజ్ సన్ ఆఫ్ B. సో B కి P సన్ అంటే బిలో జనరేషన్ ఏబో జనరేషన్, బిలో జనరేషన్ కదా. సో ఇక్కడ B కాదు పెట్టుకోవాల్సింది Q, B ప్లేస్ లో Q కదా ఉంది, సారీ. Q ఈజ్ A ఈజ్ సన్ ఆఫ్ B అంటే Q కి బిలో జనరేషన్ లో P ఉంది. అంటే P సన్, మనకి P జెండర్ తెలిసిపోయింది, ఎందుకంటే A ఈజ్ సన్ ఆఫ్ B అంటే P ఈజ్ సన్ ఆఫ్ Q. అంటే సన్ అంటే ఏంటి, బాయ్ కదా. సో మైనస్ సింబల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, మనం నెక్స్ట్ ఈ 2 కన్సిడర్ చేయాలి. QS వీటి మధ్య రిలేషన్ ఏంటి, ఇప్పుడు ఈ QS ని మనం AB గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ PQ లో Qని B కన్సిడర్ చేసాం కదా, ఇక్కడ A కన్సిడర్ చేయాలి అని మాత్రం కాదు. మనం ఫస్ట్ తీసుకున్న ఏవైతే రెండు ఉన్నాయో అవే AB గా కన్సిడర్ చేయాలి. సో మైనస్ సింబల్ ఎక్కడ ఉంది చూడండి, A మైనస్ B అంటే ఇక్కడ A మైనస్ B రిలేషన్ ఏంటి, A ఈజ్ వైఫ్ ఆఫ్ B. సో ఇక్కడ A ప్లేస్ లో ఎవరున్నారు, Q ఉన్నారు, అండ్ B ప్లేస్ లో ఎవరున్నారు, S ఉన్నారు. సో మైనస్ సింబల్ అంటే ఇక్కడ Q ఈజ్ వైఫ్ ఆఫ్ B. సో Q అంటే ఎవరు, B కి వైఫ్ అన్నమాట. సో B కి వైఫ్ అంటే ఈక్వల్ జనరేషన్ కాబట్టి సేమ్ జనరేషన్ మనం ఏం తీసుకుంటాము, సేమ్ జనరేషన్ కి 2 యారో మార్క్ అన్నమాట. బ్రదర్ సిస్టర్ అయితే ఓన్లీ సింగిల్ యారో మార్క్, అండ్ వైఫ్ అయితే మాత్రమే ఈ యారో మార్క్ ని రిప్రజెంట్ చేస్తాం ఫ్యామిలీ డయాగ్రామ్ లో. సో Q ఈజ్ వైఫ్ ఆఫ్ S. సో
ఈజ్ వైఫ్ ఆఫ్ అంటే క్యూ ఎవరు ఫీమేల్, అంతే కదా, వైఫ్ అంటే క్యూ ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఎస్ జెండర్ ఏంటి మేల్. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఇప్పుడు క్వశ్చన్ అయిపోయింది. ఇచ్చిన క్వశ్చన్ కి మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన అసలు క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ లో మనం ఈ ఫ్యామిలీ ట్రీ బేస్ చేసుకొని కరెక్ట్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అన్నారు. సో ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. చూడండి ఇక్కడ ఎస్ జెండర్ ఏముంది, మెయిల్ ఉంది. ఇక్కడ ఏమన్నారు, ఎస్ ఈస్ ద వైఫ్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూ వైఫ్ ఎస్ అవుతుంది, సారీ క్యూ వైఫ్ ఎస్ అన్నారు. సో ఇది కరెక్టా రాంగ్, ఎందుకంటే మనకి ఎస్ మెయిల్ కదా. సో ఇక్కడ వైఫ్ రిలేషన్ అనేది ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి. ఓకేనా, ఎస్ జెండర్ ఏంటి మేలే కదా. అండ్ పి అంటే ఎవరు, బిలో జనరేషన్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. క్యూ కి పి సన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎస్ కి కూడా సన్. పి కి ఇక్కడ ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి అన్నారు. సో ఎస్ పి కి ఫాదరే కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ తెలిసిపోయింది, ఆప్షన్స్ లో పెట్టేసుకుంటాం. కానీ జస్ట్ ఒక క్లారిటీ కోసం కింద రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం మీకు అర్థం అవడం కోసం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, పి ఇస్ ద డాటర్ ఆఫ్ క్యూ అన్నారు. సో మనకి ఆల్రెడీ పి జెండర్ తెలుసు, పి ఎవరు మేల్, కానీ ఇక్కడ ఏమన్నారు డాటర్ అన్నారు. సో పి క్యూ కి డాటరా కాదు కదా. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ క్యూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పి. సో క్యూ అంటే ఏంటి ఫీమేల్ కదా, కానీ ఇక్కడ ఫాదర్ అడిగారు. సో ఇది రాంగ్, నన్ను అనేది కాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆప్షన్ బి వచ్చేసింది కదా. సో ఇది బ్లడ్ రిలేషన్స్ లో సింబల్స్ ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, అసలు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వేరే లెటర్స్ ఇచ్చారు, క్వశ్చన్ లో వేరే లెటర్స్ అడిగారు కదా, ఎలా సాల్వ్ చేయాలి అని మాత్రం అసలు దిగులు పడద్దు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేటప్పుడు మీ ఈ రెండు 2 లెటర్స్ మధ్య ఇక్కడ సాల్వ్ చేసేసారు. ఇది సాల్వ్ చేసినప్పుడు దీని ఏగా దీని బిగా ఎస్యూమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని ఏగా, సెకండ్ ఉన్నదాన్ని బిగా ఎస్యూమ్ చేసుకోండి. ఏబీలో ఉండొచ్చు, పీకీలో ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఏ ఉన్నా కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మీరు ఈ రిలేషన్స్ ని మాత్రమే తీసుకోవాలి. ఇది ఎక్కడ రాసుకునే అవసరం కూడా లేదు. క్వశ్చన్ చూస్తూనే మీరు ఫ్యామిలీ ట్రీ మీరు ప్రాక్టీస్ చేయగా చాలా ఈజీగా వస్తుంది. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు జెండర్ తెలిస్తే వెంటనే పైన జెండర్ మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి దాదాపు చూడండి ఈ ఆప్షన్ జెండర్ బేస్ మీద మనం క్యాన్సిల్ చేసేసాం, మొత్తం చెక్ చేయలేదు. జస్ట్ వైఫ్ ఉంది, ఎస్ ఈజ్ ద వైఫ్ అన్నారు. అసలు ఎస్ ఏంటి, ఎస్ జెండర్ ఏంటి మేల్ కదా. సో ఈ ఆప్షన్ కాదు. ఇలాగా మనం ఎప్పుడైతే జెండర్ మెన్షన్ చేసుకుంటామో మనకి ఫ్యామిలీ ట్రీ కరెక్ట్ గా డ్రా చేయగలుగుతామో. ఇన్ ద సేమ్ వే మనం ఆప్షన్స్ చూసి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది కదా బ్లడ్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్. ఒక క్వశ్చన్ కాదు, ఇంకా 5 క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. అండ్ నెక్స్ట్ వీడియోలో బ్లడ్ రిలేషన్స్ నుంచి పాయింట్ అవుట్ చేసి ఇండైరెక్ట్ గా రిలేషన్ ఎలా చెప్తారో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.